వెల్కమ్ టు ది లియో. మోసం అంటేనే జగను, జగన్ అంటేనే మోసం. మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం. 2019లో జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత రాష్ట్రంలో అనేక వర్గాలు తీవ్రంగా నష్టపోయాయి, నేటికి నష్టపోతూనే ఉన్నాయి. అందులో మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సిన ఒక వర్గం ఉంది, వాళ్ళే నిరుద్యోగులు. ఈ నిరుద్యోగ యువతకు జగన్మోహన్ రెడ్డి చేసిన పాపం అంతా వింత కాదు, వారికి చేసిన ద్రోహం అంత ద్రోహం ఇంత ద్రోహం కాదు. బహుశా జీవితాంతం జగన్మోహన్ రెడ్డిని వేటాడద్ది ఆయన చేసిన ద్రోహం. 2019లో జగన్మోహన్ రెడ్డి ఏం ఉత్తినే గెలవలా. నిరుద్యోగ యువత కూడా ఆయన మాటలు నమ్మి ఓట్లేస్తే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి నాడు గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత కనీసం 100 హామీలు ఇస్తే అందులో 50 హామీలన్నా నెరవేర్చాలి కదా. పోనీ 100% నెరవేర్చకపోతే 50% అన్నా సంతృప్తి పరచాలి కదా. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నిరుద్యోగుల విషయంలో అసలు సంతృప్తి అనేదే లేకుండా చేశాడు. ఘోరంగా వారిని మోసం చేయడమే కాకుండా వారి జీవితాల మీద దెబ్బ కొట్టాడు. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడటం అంటే వారి లైఫ్ సెటిల్ అయినట్టుగా భావిస్తారు అందరూ. అలాంటిది వారి జీవితాల మీద కొట్టాడు జగన్మోహన్ రెడ్డి. నాకు తెలిసి ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ ఒక్క నోటిఫికేషన్ కూడా తీయకుండా ప్రభుత్వం 5 ఏళ్ల పాటు గడిపిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమే. ఒక్కటంటే ఒక్క పోస్టు భర్తీ చేయాల. నాడు యువత ఎందుకు నమ్మారని మీరు అడగొచ్చు. అంత అవినీతి పరుడు కదా, మరి ఆయన మాటలు మీరు ఎందుకు నమ్మారని మీరు అడగొచ్చు. అయితే సాధారణంగా ఎవరికైనా ఆశ ఉంటుంది, నీకు రేపు పొద్దున నేను గెలిస్తే నీకు ఉద్యోగం వస్తుంది అంటే నాకు ఆశ ఉండదా? ఖచ్చితంగా ఆశ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు అని తెలిసినా ఆయన 2.4 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు. ప్రతి ఏటా మెగా డిఎస్సి తీస్తానన్నాడు. ఏటా 6,500 పోస్టులు భర్తీ చేస్తానన్నాడు. ఇలాగా అనేక హామీలు ఇస్తే ఆశపడ్డారు యువత. తప్పే ఉంది అందులో. ఇప్పుడు మీకు ఉద్యోగాలు వస్తాయి, 2 లక్షలు 3 లక్షల ఉద్యోగాలు, అది కూడా ప్రభుత్వ ఉద్యోగాలు. ప్రభుత్వ ఉద్యోగాలే తీస్తానంటే చాలామంది ఏమనుకుంటారు, ప్రభుత్వ ఉద్యోగం వస్తే మన లైఫ్ సెటిల్ అయిపోతుంది కదా, సరే ఆయన చరిత్ర ఎలాగుంటే మనకెందుకులే, మన భవిష్యత్తు బాగుపడద్దేమోననే ఉద్దేశంతో నాడు జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఓటేశారు. అదే వాడు చేసిన అతిపెద్ద పాపం. అయితే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా, ఎవరైతే నిన్ను నాడు 2019లో గెలిపించారో వాళ్ళే 2024లో నిన్ను దింపేయబోతున్నారు. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకో. ఎవరికైనా సరే నిన్ను ముఖ్యమంత్రి చేసే పవర్ ఉన్న యువతకి నిన్ను మాజీ ముఖ్యమంత్రిని చేసే పవర్ ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. రేపు యువత జగన్మోహన్ రెడ్డికి చెప్పబోయే సమాధానం ఏంటంటే ఆయన 2024 ఎన్నికల్లో ఓడించటం. ఇక ఆయన హామీల సంగతికి వద్దాం. 2019లో ఆయన 2.4 లక్షల ఉద్యోగాలు భర్తీ అన్నాడు. ప్రతి జనవరి 1న క్యాలెండర్ విడుదల చేస్తానన్నాడు. 5 జనవరి 1 అయిపోయాయి. 2020 అయింది, 21 అయింది, 22 అయింది, 23 అయింది, 24 జనవరి 1 కూడా కంప్లీట్. కానీ ఒక్క నోటిఫికేషన్ కానీ ఒక్క ఉద్యోగ క్యాలెండర్ కానీ జగన్మోహన్ రెడ్డి నుంచి రాలేదు. గట్టిగా మాట్లాడితే సాక్షి క్యాలెండర్ విడుదల చేశాడు ఆయన. ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తానని నాడు చెప్పి సాక్షి క్యాలెండర్ విడుదల చేశాడు. ఇక ఘోరంగా మోసపోయిన వాళ్ళలో టీచర్ పోస్టులు అత్యంత దారుణం. ఏకంగా నాడు మెగా డిఎస్సి తీస్తానన్నాడు. మెగా డిఎస్సి అంటే ఒక 15,000 నుంచి 20,000 పోస్టులతో కన్నా ఉపాధ్యాయ నోటిఫికేషన్ విడుదల చేస్తే మనం దాన్ని మెగా డిఎస్సి అంటాం. కానీ నేటి వరకు ఒక్క పోస్టు కూడా విడుదల చేయలేదు. పైగా నేను ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయబోను అని ప్రపంచ బ్యాంక్ దగ్గర సంతకం పెట్టి అప్పు తెచ్చుకున్న ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కింది. అంటే నిరుద్యోగుల జీవితాలను తాకట్టు పెట్టి జగన్మోహన్ రెడ్డి ప్రపంచ బ్యాంక్ దగ్గర నుంచి ఒక 1,500 కోట్లు 2,000 కోట్లు అప్పు తెచ్చుకున్నాడు. అందుకే నేటికి ఒక్క డిఎస్సి కూడా జగన్మోహన్ రెడ్డి తీలా. కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి నాడు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తున్న తెలుగుదేశం పార్టీ మీద తీవ్ర విమర్శలు చేశాడు. కానీ సందర్భం వచ్చింది కాబట్టి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలా. సరే, మంచి జరిగితే మంచి అని చెప్పాలా, చెడు జరిగితే చెడు అని చెప్పాలా. టీడీపీ హయాంలో యువతకు కొద్దో గొప్ప మేలు జరిగింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్వయంగా ఆర్థిక మంత్రి బుగ్గన ఒక స్టేట్మెంట్లో చెప్పాడు, 5.35 లక్షల ప్రైవేటు ఉద్యోగాలు టీడీపీ హయాంలో వచ్చాయని చెప్పాడు. వాటికి అదనంగా నాకు తెలిసి ఒక 30,000 నుంచి 40,000 ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు గత టీడీపీ హయాంలో వచ్చాయి. ఏం ఉద్యోగాలు వచ్చాయని కూడా నేను చెప్తా. 2 గ్రూప్ 1 నోటిఫికేషన్లు తీశారు, 2 గ్రూప్ 2 నోటిఫికేషన్లు తీశారు, ఒక గ్రూప్ 3 నోటిఫికేషన్ తీశారు, ఒక గ్రూప్ 4 నోటిఫికేషన్ తీశారు, 2 డిఎస్సి నోటిఫికేషన్లు తీశారు, 2 పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ తీశారు, అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ తీశారు, హెల్త్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ తీశారు. ఫస్ట్ టైం ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కూడా నాడు పోలవరం పరుగులు పెడుతుంది. నాడు ఇంజనీర్ విద్యార్థులు
విద్యార్థులకు ఇంజనీర్ కావాలని ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కూడా 250 పోస్టులతో నాడు నోటిఫికేషన్ తీయడం జరిగింది. 5 ఏళ్లలో ఆయన తీసిన నోటిఫికేషన్లు అవి. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఏ ఒక్క నోటిఫికేషను తీయలేదు. నాడు గ్రూప్ 1 ద్వారా 2 నోటిఫికేషన్లో 300 పోస్టులు భర్తీ చేశారు. గ్రూప్ 2 1500 పోస్టులు భర్తీ చేశారు. డిఎస్సి ద్వారా 17,500 పోస్టులు భర్తీ చేశారు. దాదాపు 12,000 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేశారు. వీటికి 250 ఇరిగేషన్ పోస్టులు భర్తీ చేశారు. వీటికి అదనంగా సుమారు ఒక 10,000కు పైగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానివ్వండి, హెల్త్ డిపార్ట్మెంట్ కానివ్వండి, లేదా వేరు చిన్న విభాగాల్లో దాదాపుగా 10,000 పోస్టులు భర్తీ చేశారు. బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేశారు. ఇలాగ టీడీపీ హయాంలో ఇన్ని పోస్టులు భర్తీ చేస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత భర్తీ చేసిన పోస్టులు ఎన్నో తెలుసా? 0. మీరు నమ్మినా నమ్మకపోయినా ఆయన భర్తీ చేసిన పోస్టులు 0. ఒక్క పోస్టు కూడా ఇప్పుడు మనం మాట్లాడుకున్న పోస్టు ఆయన భర్తీ చెయ్యాలా? ఒక్క క్యాలెండర్ కూడా జనవరి 1న విడుదల చెయ్యాలా? మరి ఇది మోసమా కాదా? యువతకు ద్రోహం చేశాడా లేదా? వెన్నుపోటు పొడిచాడా లేదా? వాళ్ళ జీవితాల మీద దెబ్బ కొట్టాడా లేదా? మరి మోసపోయిన యువత ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం ఉందా లేదా? అది యువత నిర్ణయించుకోవాలా? ఇక ఈయన చేసిన మోసాలు నేను కళ్ళకు కట్టినట్టు కూడా ఒకసారి నేను చూపిస్తా చూడండి. దౌర్భాగ్యం ఏంటంటే ఇదే యువత రోడ్డు మీదకి వస్తే పోలీసులతో లాఠీ చార్జ్ చేసి కేసులు పెడితే మీ జీవితాలు నాశనం అయిపోతాయని చెప్పి బెదిరించిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. వాళ్ళు కడుపు మండి 3 ఏళ్ళో 4 ఏళ్ళో చూసి రోడ్డు మీదకి ఎక్కి మాకు ఉద్యోగాలు విడుదల చేయాలి, నోటిఫికేషన్లు విడుదల చేయాలంటే పోలీసుల చేత లాఠీ చార్జ్ చేయించాడు జగన్మోహన్ రెడ్డి. పైగా మీరంతా రేపో మాపో భవిష్యత్తు ఉన్నవాళ్ళు ఇప్పుడు కేసులు పెడితే మీ జీవితాలు నాశనం అవుతాయని పోలీసుల చేత బెదిరించిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ గెలిపిద్దామా అంటే గెలిపించాలని మీకుంటే ఓట్లు వేసుకోవచ్చు. ఇక మనం దానికి చేసేది ఏం లేదు. ఇక్కడ చూడండి, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ నేను స్పష్టంగా చూపిస్తా. ఏపీపీఎస్సీ ద్వారా ఎన్ని పోస్టులు భర్తీ అన్నాడు ఆయన? 2.4 లక్షల పోస్టులు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉంది. ఆయన ఇచ్చిన వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగాలు, ఎవడైనా సరే ఉద్యోగాలు నేను ఇచ్చిన హామీ నెరవేర్చారని ఏ వైసీపీ నేత అని చెబితే ముఖం మీద పేళ్ళని జరవండి ఒకటి. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు ఇక్కడ? ఏపీపీఎస్సీ ద్వారా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పాడు. అంతేగాని నేను సచివాలయ ఉద్యోగాలు ఇస్తా, వాలంటీర్ ఉద్యోగాలు ఇస్తా, వాటినే ఉద్యోగాలని రేపు చెప్తానని చెప్పలా. ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేస్తా అన్నాడు. వాటినే ఉద్యోగాల కింద పరిగణించండి. మరి ఒకటైనా భర్తీ చేశాడా? లేనే లేదు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి ఖాళీ ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ప్రతి ఏటా ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగులకు అండగా ఉంటాం. ఒక్క నోటిఫికేషన్ క్యాలెండర్ కూడా ఇప్పటివరకు జగన్ ఇవ్వాల. దీంతో ఆగిందంటే ఆగలేదు. స్వయంగా జగన్మోహన్ రెడ్డి తన అధికారిక ఫేస్బుక్ ఖాతాలో ఏం చెప్పాడు? 2019 ఏప్రిల్ 3 ఉదయం 9:30 సమయంలో ఆయన ఒక మాట చెప్పాడంటే ఎన్నికలకు కొద్ది రోజుల ముందు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి అంటే కనీసం ఒక 15,000 పోస్టులతో ఉపాధ్యాయ నోటిఫికేషన్ ఇవ్వాలి. కానీ ఒక్క 15,000 పోస్టుల సంగతి పక్కన పెట్టండి, 1000 పోస్టులతో కూడా నోటిఫికేషన్ ఇవ్వాలి నేటికి. వైఎస్ఆర్సీపీ అధికారంలో రాగానే మెగా డిఎస్సి ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేస్తాం, ప్రభుత్వ పాఠశాల విద్యా వ్యవస్థను బలపరుస్తాం, సర్కారీ చదువులకు కొత్త వెలుగులు తీసుకువస్తాం, ప్రతి ఏటా మెగా డిఎస్సి క్యాలెండర్ను విడుదల చేసి నిరుద్యోగులకు అండగా ఉంటాం. నాడు నిరుద్యోగులు జగన్మోహన్ రెడ్డికి గొర్రెల్లా కనపడ్డారు. అందుకనే ఇష్టం వచ్చిన హామీలు. ఎక్కడైనా ఖాళీగా ఉన్న టీచర్ పోస్ట్ ఒకటి భర్తీ చేశాడా? లేదు. ప్రభుత్వ పాఠశాలను బలుపరుస్తానని ఏం చేశాడు? మొత్తం ముక్కలు కింద చేసి విచ్ఛిన్నం చేసి పడేశాడు. ఇక కొత్త వెలుగులు కాదు, 6 లక్షల మంది విద్యార్థులు మానేశారు. పాఠశాలల్లో 6 లక్షల మంది విద్యార్థులు మానేశారు. ఎందుకు మానేశారో జగన్మోహన్ రెడ్డి చెప్పాలా, దానికి సమాధానం చెప్పాలా. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు. ఇదిగో దీనికి సంబంధించిన వార్తను కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి. మెగా దగ జంబో డిఎస్సి అంటూ ఊరించి నిరుద్యోగులను వంచిన జగన్, వైకాపా హయాంలో నోటిఫికేషన్ ఊసే లేదు. పైగా ఇక్కడ చూడండి, ఉన్నదే పోయా ఉంచుకున్నదే పోయా అన్నట్టుగా తాను ఒక్క పోస్టు భర్తీ చేయాలా, సరే చేయకపోయా పో. కానీ పోస్టులు కూడా రద్దు చేశాడు. ఏం పోస్టులు రద్దు చేశాడు చూడండి. ఇక్కడ 6,592 ఎస్జిటి పోస్టులు రద్దు చేశాడు. అలాగే 1,160 ఆర్ట్ క్రాఫ్ట్ పోస్టులను రద్దు చేశాడు. వీటితో పాటు అదనంగా పదోన్నతుల పేరుతో మరొక 3,600 పోస్టులు పాయే. మొత్తంగా అంటే ఈ యొక్క 6,000, ఈ యొక్క 1,100, ఈ యొక్క 3,000 పోస్టులు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి రద్దు చేశాడు. అందుకే నేను అందే తాను తీయలేదు సరిగదా అంటే ఉన్న పోస్టులు రద్దు చేశాడు. రేపటి ప్రభుత్వం వస్తే ఈ పోస్టులు తీయడానికి కూడా అవకాశం లేదు. ఆల్రెడీ రద్దు చేశాడు కదా, మళ్ళీ తిరిగి ప్రవేశపెట్టి వీటిని మొత్తాన్ని కూడా క్యాన్సిల్ చేస్తే తప్ప
మళ్ళీ వచ్చే ప్రభుత్వానికి కూడా పోస్టులు తీయడానికి లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి. సో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గతంలో ఒక మాట మాట్లాడాడు, ఒకసారి చూడండి. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలి, మన పిల్లలకు మంచి చదువులు చెప్పించాలి. రాష్ట్రంలో 23,000 పోస్టులు ఖాళీగా ఉంటే చంద్రబాబు కేవలం 7,900 పోస్టులకే డిఎస్సి ప్రకటించాడు. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి నిర్వహిస్తాం, ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట. నాడు 23,000 పోస్టుల్లో చంద్రబాబు నాయుడు కేవలం 8,000 పోస్టులే తీశాడు. ఓకే పోనే, అయినా 15,000 పోస్టులు ఉన్నాయి కదా. మరి ఆ 15,000 పోస్టులతో నువ్వు కనీసం 5,000 చొప్పున నోటిఫికేషన్లు తీస్తే 3 నోటిఫికేషన్లు వచ్చాయి. పోనీ ఒక నోటిఫికేషన్ తీసినా ఒక 5,000 6,000 పోస్టులు తీసినా కానీ బాగానే ఉండు. కానీ 15,000 పోస్టులు గతంలోనే ఖాళీ ఉన్నాయని చెప్పిన నువ్వు వచ్చిన తర్వాత దాదాపు 10,000 పోస్టులు రద్దు చేసావు. అంటే ఉన్న పోస్టులు తీయకపోగా 10,000 పోస్టులు రద్దు చేసావు. మరి దీన్ని మోసం అంటారా అనరా? నువ్వు తీస్తానన్నావు కదా, సరే ఈ 5 ఏళ్లలో కొత్త పోస్టులు రాలేదు, ఓకే వదిలే. మరి మొన్న చెప్పిన నువ్వు మిగిలిన 15,000 పోస్టులతోనైనా డిఎస్సి తీయాలి కదా. ఎంత దౌర్భాగ్యం అంటే జగన్మోహన్ రెడ్డి ఈ డిఎస్సి పోస్టులు తీయను, ఉపాధ్యాయ పోస్టులు నేను భర్తీ చేయనని చెప్పి ప్రపంచ బ్యాంక్ దగ్గర సంతకం పెట్టి అప్పు తెచ్చుకున్నాడు. అంటే నిరుద్యోగుల జీవితాలను తాకట్టు పెట్టి జగన్మోహన్ రెడ్డి అప్పు తెచ్చుకున్నాడు. అది 1,000 కోట్లో 2,000 కోట్లో పక్కన పెట్టండి. కాదు అని చెప్పేదమ్ము ఉందా జగన్మోహన్ రెడ్డికి? మేము మీ సంతకం పెట్టి అప్పు తీసుకురాలేదు అని చెప్పేదమ్ము జగన్మోహన్ రెడ్డికి ఉందా? లేనే లేదు. అందుకనే నేటికి ఒక్క పోస్టు కూడా భర్తీ చేయటం లేదు. ఆల్రెడీ పార్లమెంటు సాక్షిగా 40,000 ఉపాధ్యాయ పోస్టులు ఏపీలో ఖాళీ ఉన్నాయని చెప్పి ఒక ప్రశ్నకు సమాధానం చెబితే నేటికి కూడా దానికి స్పందన లేదు. పైగా బొత్స ఏమన్నాడో చూడండి. ఉపాధ్యాయుల ఖాళీలు భర్తీ చేసేందుకు ఏడాది జూలై ఆగస్టులో డిఎస్సి ప్రకటించేందుకు ప్రయత్నిస్తున్నాం, జిల్లాల వారీగా ఖాళీలు అదనపు నివేదికలన్నీ కూడా తెప్పించుకుంటున్నామని చెప్పి 2023 మార్చిలో అన్నాడు. అంటే 2023 ఆగస్టులో ఆయన డిఎస్సి తీయాలి, ఎందుకంటే ఈ జూలై ఆగస్టులో డిఎస్సి అన్నాడు కదా. కానీ 2023 ఆగస్టు పోయి 2024 జనవరి కూడా అయిపోతున్నప్పటికీ నేటికి దీనికి సంబంధించి ఒక పోస్ట్ కూడా తీయలే. మరి యువత ఒకసారి ఆలోచించుకోండి. మీరు నమ్మి ఓట్లేశారు, తప్పులేదు. కానీ మళ్ళీ నమ్మితే నిజంగానే మీరు గొర్రెలు అవుతారు. మొదటిసారి మిమ్మల్ని ఆల్రెడీ గొర్రెలు చేశాడు. ఎప్పుడైనా ఒకసారి మోసపోతే తప్పులేదు, కానీ పదే మోసపోతే మాత్రం అది మన తప్పే. జగన్మోహన్ రెడ్డి ఒక్క నోటిఫికేషన్ భర్తీ చేయలేదు, ఒక్క పోస్ట్ ఇవ్వలేదు. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ చెప్తాడు నేను వచ్చిన తర్వాత మళ్ళీ తీస్తానని. నమ్ముతారా యువత? మీరు తేల్చుకోవాలా, మీ జీవితాలు నాశనం అయినాయా లేదా? ఎంతోమంది నాడు కోచింగ్ ఇన్స్టిట్యూట్లకి ఏడాది పాటు వెళ్ళి మొదట్లో ఆ అప్పులు తీర్చలేక మళ్ళీ కూలి పనులకు వెళ్ళారు. ఎంతోమంది యువత పొట్టచేట పట్టుకుని హైదరాబాదు, చెన్నై, బెంగళూరు లాంటి ప్రాంతాలకు వలసపోతున్నారు. కేవలం కొత్త కంపెనీలా రావు, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేయరు. మరి ఎలా బ్రతకాలి యువత? రోజు రోజుకి చదువుకున్న వాళ్ళు బయటకు వచ్చేవాళ్ళు ఎక్కువ అవుతున్నారు తప్ప తగ్గరు కదా. మరి ఎలా బ్రతకాలి వాళ్ళంతా? సో జగన్మోహన్ రెడ్డి యువతను ఘోరంగా మోసం చేశాడు అనడానికి ఇది ఉదాహరణ. కాబట్టి వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన మోసానికి తగిన బుద్ధి చెప్పాల్సిన బాధ్యత నేటి ఏపీ యువత మీద ఉంది.